హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మండే కదా. ఈరోజు మండే నేను టెంపుల్కి వెళ్తాను. ఈరోజు మార్నింగే 4 o'clockకి లేచానండి. మార్నింగ్ 4 o'clockకి లేచేసి బయటికి వెళ్ళేసి పువ్వులను విలువపత్రాలు తీసుకొచ్చాను. పువ్వులు శివయ్యకి చాలా తీసుకొచ్చాను, మాల వేస్తానని చెప్పేసి. పువ్వులు తీసుకొచ్చి పువ్వులతోటి ఇంటి దగ్గర దీపం పెట్టేశానండి. ఇంటి దగ్గర దీపం కంప్లీట్ అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇంటి దగ్గర దీపం కంప్లీట్ అయిపోయిందండి పెట్టడం. పువ్వులు కూడా కూర్చానండి, కాకపోతే ఆ వీడియో తీయలేదు నేను. నా శివయ్యకి పూజ అయిపోయిన తర్వాత నేను జపం కూడా చేసుకుంటాను, అది కూడా కంప్లీట్ అయింది. ఆ వీడియో కూడా నేను ఇంకా పెట్టలేదు ఇందులో. నేను నేను తర్వాత పూల మాలకు వచ్చాను. ఆ పూల మాల చూడండి. శివాలయంకి వెళ్దాం మనం. ఈ మాల తీసుకొని శివాలయంకి వెళ్ళి అక్కడ శివుడికి మాల వేసేద్దాం. పూలమాల రెడీ అవుతుందండి. పూలమాల రెడీ అయిపోయింది. ఆ రెడీ అయిపోయిన మాల తీసుకొని శివాలయంకి బయలుదేరుదాం మనం. మాల చూడండి, మాల బాగా మంచిగా రెడీ అయిందండి. మాల పూజ అయిపోయింది, మాల కూడా రెడీ అయిపోయింది. తర్వాత నా కాళ్ళకి పసుపు పెట్టుకుంటానండి. నా పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కంపల్సరీ నేను పసుపు పెట్టుకుంటున్నానండి. పసుపు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. నేనైతే కంపల్సరీ పెట్టుకుంటా. మీరు కూడా పెట్టుకోండి, అది మనకు కూడా మంచిది, సౌభాగ్యానికి కూడా మంచిది. నేను కంపల్సరీ పెడతాను. నా పూజ అయిపోయిన తర్వాత కాళ్ళ పసుపు పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్దామని నేను రెడీ అవుతున్నానండి. నా కాళ్ళ పసుపు పెట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోతుంది. కాళ్ళ పసుపు పెట్టుకోవడం అయిపోయేసరికి అప్పటికి నాకు తెలిసి 5:30, 6 అవుతుందండి. మార్నింగ్ 6 అయింది అనుకుంటా. మరి పూజ అయిపోయేసరికి 4కి లేస్తే 6 అయిందండి పూజ కంప్లీట్ అయ్యేసరికి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 o'clockకి నేను స్టార్ట్ అయ్యానండి బయటికి వెళ్దామని. 6 వరకు అప్పుడు స్టార్ట్ అయ్యే వరకు వర్షం కూడా కొడుతుంది. 6 కూడా మార్నింగ్ ఇవాళ నైట్ నుంచి ఫుల్ వాన ఉంది ఇక్కడ. 6 o'clockకి స్టార్ట్ అయ్యాను. టెంపుల్ ఇక్కడ నియర్ బై మాకు. ప్రతిరోజు ప్రతి వారం వెళ్ళే టెంపులే, రెగ్యులర్గా వెళ్ళే టెంపులే. అక్కడికి వెళ్తాను నేను. సోమవారం రోజు కొత్త టెంపుల్కి ఏమి వెళ్ళాను. ఆయనకి అక్కడికి వెళ్ళి దీపం పెట్టేసి పూజ చేసుకొని వస్తాను. ఒక్కొక్కసారి వీలుంటే అభిషేకం చేసుకుంటాను, లేకపోతే నార్మల్గా అభిషేకం చేసుకొని వస్తాను. పువ్వులు తీసుకొని కొన్ని సామాన్లు తీసుకొని నేను టెంపుల్కి వెళ్తున్నానండి, మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి. అప్పటికి టెంపుల్కి వెళ్ళేసరికి ఫుల్ వర్షం ఉందండి. టెంపుల్కి వెళ్ళేసరికి వర్షం కూడా పడుతుంది. అప్పటి వరకు ఇంకా టెంపుల్ కూడా తీయలేదు. 6:20 ఏమో అవుతుందండి టైం. అప్పటికి 6:20 అవుతుంది. ఇవాళ వర్షం పడేసరికి టెంపుల్ తీయలేదు. యాక్చువల్గా టెంపుల్ వచ్చేసి 6 వరకే తీస్తారు. ఇవాళ 6:20 అయినా ఇంకా టెంపుల్ తీయలేదు. అక్కడ బయట కూర్చున్నానండి నేను శివాలయం దగ్గర. చిన్న గుడి అయితే, పెద్ద గుడి అయితే కాదు, మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడికే వస్తాను. ప్రతి మండే అయితే కంపల్సరీ నేను ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకొని దేవుడికి దీపం పెట్టేసి వెళ్ళిపోతానండి. ప్రతి మండే కంపల్సరీ వస్తాను. అభిషేకం చేసిన వీడియో నేను పెట్టలేదు, అది లేదు నా దగ్గర. అభిషేకం అయిపోయిన తర్వాత శివయ్యకి పూలు పెట్టి విలువపత్రం పెట్టి పూజ చేసుకొని, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం పెట్టేసి బయలుదేరదామని అనుకుంటున్నానండి. ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అక్కడ పక్కకి గణపతి పక్కకి గణపతి దేవుడు, రాగి చెట్టు, ఉసిరి చెట్టు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడండి అక్కడ. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి వాటిని కూడా పూజ చేసుకొని వస్తానండి. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ వీడియో అండి. శివయ్యకిగా లాస్ట్గా ఒక పువ్వు వేసి మొక్కేసి వస్తున్నానండి నా తండ్రి శివయ్యకి. ఇదే నా లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామండి. నా తండ్రి శివయ్యకి మొక్కాను, అందరినీ చల్లగా చూడని చెప్పేసి నా తండ్రి శివయ్యని అర్థిస్తున్నానండి. నా తండ్రి నాకు కావాల్సినవి అన్నీ చేస్తాడండి. నాకు ఆ నమ్మకం. మనం భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మితే మనకు అది ఖచ్చితంగా నెరవేరుస్తారండి. మీరు కూడా నమ్మకం ఉంటే మనస్ఫూర్తిగా నమ్మండి. ఏ విషయంలో అయినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. నమ్మకం అనేది కంపల్సరీ పెట్టాలి భగవంతుని మీద. అలా అయితేనే మనకి
ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆ నమ్మకంతో మనం పూజ చేయాలండి. అలా అయితేనే భగవంతుడు మనకు చూపిస్తాడు. దండం పెట్టేసి మొక్కేసి వెళ్దాం అని చెప్పేసి బయటకు వస్తున్నానండి. బాయ్ అండి.